ప్రతిపక్షం అధికార పక్షం గురించి మాట్లాడమని చెప్పని. కానీ మేము ఈ రోజు ఆ 100 రోజులు కూడా టైం తీసుకోక ముందే చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. అనేక సంస్కరణలు కూడా మీరు చూస్తూ ఉంటారు. అంటే గతంలో 2014 అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆ మార్పు చాలా చాలా ఇదిగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈ కేబినెట్ లో ఈ ప్రభుత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఏడు చిన్న ఉన్నాయి కూడా అవి కూడా పూర్తి స్థాయిగా కనుమరుగయ్యి ఒక ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుంది. ఓకే సౌజన్య గారు మీకు కనిపించే సీన్ ఎలా ఉంది? మోదీ గారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అసలు నేను చెప్తున్నాను కదా వర్మ గారు, మాకు అసలు ఇంకా అది కళ్ళ ముందు నుంచి ఆ సౌండ్ పోలేదు. ఆ ముగ్గురు అలా ఉన్న తీరు, చిరంజీవి గారు అలా ఒక చిన్న పిల్లవాడిని ఎలా అయితే పట్టుకుంటారు, ఆ గెడ్డం పట్టుకున్నారు, ఏదైనా అది మాకు ఆ భావోద్వేగం మాత్రం అది అసలు ఈ రోజు రేపు 2 రోజులు కూడా పోదు. చెప్తున్నా కూడా మాకు అది చాలా ఇదన్నమాట. మీరు చాలా ఎమోషనల్ గా మీరు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. అవి కన్నీళ్ళ ఆనంద బాష్పాలా? ఆనంద బాష్పాలండి. ఎందుకంటే చాలా మీకు అన్ని తెలుసు వర్మ గారు, ఫస్ట్ నుంచి మేము ఎంత కష్టపడ్డామో. వీర మహిళలుగా జన సైనికులు నాయకులంతా కొంతవరకు పర్లేదని జన సైనికులు వీర మహిళలు మాత్రం ఏ స్థాయిగా కష్టపడ్డారు అనేది మీకు కూడా తెలిసిన విషయమే. ఈ రోజు ఆ సందర్భం అది మీరు చూడండి, బాహుబలి మళ్ళీ రిపీట్ అయిందా అన్నట్టు మనకి ఇంకా టీవీలో తప్పు కనిపించింది. అక్కడ వీడియోస్ తీసినట్టు పంపించినప్పుడు అసలు ఆ సౌండ్ ఏంటనేది నిజంగా బాహుబలి